రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా రైతులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతు సోదరులరా, ముఖ్యంగా మన మిరప తోటల్లో, చాలామంది తోటల్లో పండాకు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మిత్రులారా. దానికి సంబంధించి నేను అయితే ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వటం జరిగింది. దానివలన నా తోటలో పండాకు అనేది కంప్లీట్‌గా క్యూర్ కావటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగానే ఈరోజు కూడా దానికి కంటిన్యూషన్‌గా ఏం స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నానో చెప్తాను. అయితే దానికంటే ముందుగా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులేంటో, అవి దేనికి పనిచేస్తాయో చెప్తాను మిత్రులారా ఒక్కోటి. పండగకు సంబంధించింది మాత్రం చివరిలో చెప్తాను వినండి. ఎందుకోసమంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు చెప్తా వినండి ఒక్కోటి. మొదటి మందు వచ్చేప్పటికి మిత్రులారా, ఈ రాన్‌ఫెన్. ఈ రాన్‌ఫెన్ అనేది ఈరోజు ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే, దీంట్లో 3 రకాలైనటువంటి టెక్నికల్స్ ఉంటాయి మిత్రులారా. ఒకటి వచ్చేప్పటికి డైనోటెఫిరాన్ 5% ఉంటుంది. డైఫెన్థిరాన్ వచ్చేప్పటికి 18% ఉంటుంది మిత్రులారా. అలాగే పైరిఫ్రాక్స్ఫెన్ వచ్చేప్పటికి 8% ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పైరిఫ్రాక్స్ఫెన్ దేనికి పనిచేస్తుందంటే, తెల్లదోమకు సంబంధించినటువంటి అన్ని దశలకి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ తెల్లదోమకు సంబంధించిన మందు మనం ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, చాలామంది రైతులు తోట కోపించడం జరిగింది, కొంతమంది కోపించలేదు, అది వేరే విషయం. తోట కోపించినా కోపించకపోయినా గ్రోతింగ్ అనేది చాలా బాగా ఉంది మిత్రులారా, నైస్గా స్మూత్గా. కాబట్టి ఈ గ్రోత్ని ఈ తెల్లదోమ అనేది రసం పీలిస్తే వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదోమకు సంబంధించినటువంటి మందు అనేది మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి, ఇప్పుడు కనీసం ఒక 10 రోజులకు ఒకసారైనా. అలాగే ఈరోజు నేను దీంట్లో ఉన్నటువంటి 2 టెక్నిక్లు చెప్దాం అనుకున్నాను. అదేంటంటే డైఫెన్థిరాన్ 18% మిత్రులారా. ఈ డైఫెన్థిరాన్ అనేది 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటేమో తెల్లదోమకు పనిచేస్తూ ఉంటుంది, రెండోది వచ్చేప్పటికి తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది, మూడోది నల్లికి కూడా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. అది మిత్రులారా ఈ డైఫెన్థిరాన్ గురించి. అంటే డైఫెన్థిరాన్ అంటే మనం పెగాసస్ టెక్నికల్ అంటాం కదా, అదే ఇది. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి డైనోటెఫ్యూరాన్ అనేది వచ్చేప్పటికి ఓన్లీ తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ 3 టెక్నికల్స్ కూడా మనకి తెల్లదోమకి, తామర పురుగుకి, నల్లికి 3 రకాలుగా పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే మిత్రులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ డైఫెన్థిరాన్ కానీ ఇట్లాంటి టెక్నికల్స్ ఉన్న మందులు, డైఫెన్థిరాన్ ఉన్న మందులు ఏం చేస్తారంటే, చూపించిన చెట్టుకి మళ్ళీ రెండోసారి చూపించమాకండి. ఎందుకంటే ఆ పవర్ అనేది వచ్చి తగిలి ఆకుకి మాడిపోవటం జరుగుతుంది. ఆ విషయాన్ని మాత్రం ముఖ్యంగా గమనించుకోండి. అలాగే ఇట్లాంటి డైఫెన్థిరాన్ టెక్నికల్ ఉన్న మందులు స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రము న్యూట్రియంట్స్ అనేవి కూడా స్ప్రే చేసుకోండి. ఎందుకోసం అంటే తోట అనేది ఎర్రబారకుండా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఇకపోతే ఈ రాన్‌ఫెన్ అనే మందు వచ్చేప్పటికి ఒక 1/2 లీటర్ తెచ్చుకుంటే మనం 13 లేదా 14 పంపుల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. అందుకోసం నేను ఈరోజు 1/2 లీటర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇదిగోండి 1/2 లీటరు. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మందు ఏంటంటే 13045 మిత్రులారా. ఈ 13045 అనేది ఎందుకు తెచ్చుకున్నానంటే నేను, ఇదిగోండి 13045 అంటే దీంట్లో 13% నత్రజని, అలాగే 45% పొటాష్ అనేది ఉంటా ఉంటుంది మిత్రులారా. ఇందులో ఉన్నటువంటి పొటాష్ అనేది మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాదు, కాయ సాగటానికి కూడా ఈ 45% ఉన్న పొటాష్ అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మిత్రులారా. అలాగే మొక్కలు అనేవి ఈ చలికాలంలో భూమిలో నుంచి పోషకాలు అనేవి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం పైపాటుగా ఆకుల ద్వారా మనం పోషకాలు అనేవి ఇచ్చుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి దీని యొక్క డోస్ చూసుకుంటే మనము 1 ఎకరానికి వచ్చేప్పటికి 1 kg వరకు స్ప్రే చేసుకోవాలి మిత్రులారా. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది నీటిలో కరగటానికి, కాబట్టి నిదానంగా గమనించుకోండి మిత్రులారా. ఇకపోతే నేను చెప్పాను కదా, ఈరోజు పండాకుకి సంబంధించిన మందు కూడా తెచ్చుకున్నా. అదేం లేదు, మ్యాక్స్ ప్రో. ఇదిగోండి మిత్రులారా, మ్యాక్స్ ప్రో. ఈ మ్యాక్స్ ప్రో అనేది నేను పోయిన ఆదివారం స్ప్రే చేసుకున్నాను. అలాగే మొన్న బుధవారం వచ్చేప్పటికి తెగులుకు సంబంధించిన మందు స్ప్రే చేసుకున్నాను, థయాఫైనైట్. మళ్ళీ ఈరోజు ఇది తెచ్చుకోవడం జరిగింది. ఇది ఒక 1/4 kg 1 ఎకరానికి తీసుకోవాలి. చిల్లెటెడ్ ఫామ్లో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీకు మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఇవి దొరికితే అవి స్ప్రే చేసుకోండి. ఎందుకోసం అంటే ఇది మనకి పూత రావడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. రెండోది వచ్చేప్పటికి వచ్చిన పూతని కాయగా మారడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేటి ముఖ్యంగా మనకి పోషకాల లోపం వలన వచ్చేటువంటి పండాకును కూడా ఇది నివారించడంలో చాలా చాలా ప్రముఖ పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి గమనించుకొని, నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం న్యూట్రియంట్స్ స్ప్రే పండాకు సంబంధించి చెప్తున్నాను. ఈరోజు న్యూట్రియంట్స్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ మధ్యలో ఒకరోజు
3 లేదా 4 రోజులు లేదంటే 5వ రోజు అనుకోండి. అలాగా 5వ రోజు పండాక్కి సంబంధించిన తెగులు మందు స్ప్రే చేసుకోండి. అలాగే ఆ తెగులు మందు స్ప్రే చేసుకున్న తర్వాత 4వ రోజు లేదంటే 5వ రోజు వచ్చేప్పటికి మళ్ళీ న్యూట్రియంట్స్ అనేవి స్ప్రే చేసుకోండి. ఎందుకోసం అంటే ఆకు మచ్చ ఉన్నప్పుడు వచ్చే పండాకు వేరు, పోషకాల లోపం వలన వచ్చేటువంటి పండాకు వేరు మిత్రులారా. కాబట్టి నేను పోయిన ఆదివారం మ్యాక్స్ ప్రో స్ప్రే చేసుకున్నాను, మధ్యలో తెగులు మందు, మళ్ళీ ఈరోజు మ్యాక్స్ ప్రో. దీనివల్ల నాకు కంప్లీట్గా ఆల్మోస్ట్ మీకు చూపిస్తూ ఉంటాను. పండాకు అనేది పోయింది, కాపు సెట్ అయింది, ఫ్లవరింగ్ వస్తూ ఉంది. మీరు బ్యాక్ సైడ్ మీరు గమనిస్తున్నారో లేదో, కనిపిస్తుందో లేదో తెలియదు. ఎండ సూర్యరశ్మికి గమనించండి మీరు. ఇదే మిత్రులారా ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి విషయం అయితే పండాకు సంబంధించి. కాబట్టి ఆలోచించుకొని స్ప్రే చేసుకోండి. కంప్లీట్గా క్యూర్ అయిపోయింది నా తోటలో కూడా. దీని డోస్ చూసుకుంటే 1 ఎకరానికి 1/4 కిలో మిత్రులారా. ఇది చాలా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. ఇకపోతే ఒకసారి నేను బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇది 1/2 ఎకరం తోట. అలాగే మీకు ఎకరం తోట కూడా చూపిస్తూ ఉంటాను. పోయినసారి కూడా ఎకరం తోటే చూపించడం జరిగింది, చూపిస్తాను చూడండి ఎలాగుంది ఏంటి అనేది. ఇదిగోండి మిత్రులారా, తోట గమనిస్తూ ఉండండి. మొత్తం చిన్న పిందె ఫ్లవరింగ్తో ఉండిపోయింది, గమనించారు కదా. నాకు ఆల్రెడీ 2 స్టెప్పులు కూడా పడిపోయింది, కింద కాపు పడిపోయింది, మళ్ళీ ఆల్రెడీ పైన కూడా. ఇది వేరే చెట్టు అట్టుకుంటా, కాయ గమనించండి వేరుగా ఉంది. చూసారా గ్రోతింగ్ ఎలా ఉందో? గ్రోతింగ్ కానీ కాపు కానీ మీకు అంతా గ్రోతింగ్ వచ్చింది కాబట్టి మీకు కింద పండిన కాయ అనేది కనిపించట్లా, గమనించారా. ఎందుకోసం అంటే మనం స్ప్రే చేసుకునే మందులు చిన్నమైనా కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఒక చెట్టే చూసారా పైన కాపు ఎలా పడింది, అంటే పడి మొక్క ఇది, అందువల్ల పైన కాపు అనేది బాగా రావడం జరిగింది. గ్రోత్ చూసారా, గ్రోతింగ్ అనేది చూడండి. ఇదిగోండి, ఇంకో విషయం మిత్రులారా, నా తోటలో అనేది బ్లాక్ థ్రిప్స్ అనేవి ఆల్మోస్ట్ 99% ఆగిపోవడం జరిగింది. ఎందుకోసం అంటే నేను స్ప్రే చేసుకున్న చిన్న మందులతోనే వాటన్నింటినీ అరికట్టుకోవడం జరిగింది మిత్రులారా. ఏం లేదు, మనకి ఇమిడాక్లోప్రిడ్ అలాగే ఫిప్రోనిల్ అనే కంటెంట్లతోనే నేను ఆపుకోవడం జరిగింది. అదిగోండి గమనించండి, గ్రోతింగ్ కింద కాపు అంటే వేరే సాల్లో ఉంది కదా, అందువల్ల నేను మీకు పోయి చూపించలేకపోతా ఉన్నాను. ఇదిగోండి గ్రోత్ చూడండి. ఇంకో విషయం మిత్రులారా ఇక్కడ చెప్పాలి అనుకున్నాను, అంటే నా తోటలో తెగులు కూడా చాలా తక్కువగానే ఉంది. అంటే తెగులు అంటే కింద కాయ మచ్చ కూడా చాలా తక్కువగానే ఉంది. అది చూడండి, గమనించండి. కాయ కోపియాలి, కూలోళ్ళు కష్టంగా ఉన్నారు దొరకటం, రేట్లు కూడా ఎక్కువ అడుగుతున్నారు. 400 ఇవ్వండి, 450 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక మన అవసరాన్ని బట్టి మనం తెచ్చుకొని కోపించుకోవాలి మిత్రులారా. ఇదిగోండి చూసారా, పింద ఫ్లవరింగ్తో ఉండిపోయింది తోట మొత్తం ఆల్మోస్ట్. అది 1/2 ఎకరం తోట అలాగే ఉంటుంది, ఈ ఎకరం తోట కూడా అలాగే ఉంటుంది. అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి మీకు పండాకు అనేది. ఇదిగోండి గమనించండి, అదిగోండి చూసారా. మీకు తర్వాత వచ్చే ఆకులు చూడండి, తర్వాత వచ్చే ఆకులు ఏమీ ఉండవు, మీకు నీట్గా ఉంటాయి చూడండి. ఇది చూడండి, ఆ పక్క చెట్టే కదా, చూడండి ఎంత బాగా నీట్గా ఉందో, కాపు కూడా ఎలాగ ఉందో గమనించండి మిత్రులారా. నేను చెప్పడంలో కొంచెం తడబాటు అనేది ఉండొచ్చు, కానీ చెప్పాలనుకునే విషయాలు మాత్రం అవే మిత్రులారా. ఎందుకోసం అంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదు కదా వీడియోస్ చేయటంలో, అందుకోసమని. ఇదిగోండి ఎలాగుందో చూడండి. మేబీ అది చూపించిన చెట్టు అనుకుంటున్నా, సారీ, చూపించిన చెట్టే. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకోసం అంటే వీడియో అనేది లెంత్ అయిపోతూ ఉంది. ఆ ఉద్దేశంతో నేను లోపలికి వెళ్ళట్లేదు, సారీ ఏమనుకోమాకండి మిత్రులారా. చూడండి గమనించారా దూరం నుంచి. అలాగే అది వచ్చేప్పటికి 1/2 ఎకరం తోట మిత్రులారా. సరే మిత్రులారా, అయితే నేను చెప్పాలనుకున్న విషయం అయితే అదే. ఈరోజు మ్యాక్స్ లేదా న్యూట్రియంట్ స్ప్రే చేసుకుంటే మధ్యలో తెగులు మందు స్ప్రే చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత నాలుగో రోజు లేదంటే 5వ రోజు ఇలా మైక్రో న్యూట్రియంట్స్ అనేవి స్ప్రే చేసుకోండి. కంప్లీట్గా మీ తోటలో ఉన్నటువంటి పండాకు అనేది 100% అనేది పోతూ ఉంటుంది. ముఖ్యంగా నా 1/2 ఎకరం తోటలో ఉండేది మొత్తం పోయింది మిత్రులారా. అదే మిత్రులారా చెప్పాలనుకున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ.